ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి నల్లేరు పచ్చడితో పిజ్జా దోశను అయితే చేస్తున్నాను. నల్లేరు పచ్చడి చేసుకోవడం కూడా ఈజీ. నల్లేరు పైన ఉన్నటువంటి ఆ యొక్క తొక్కని మనము బీరకాయ పొట్టు ఇలా తీసేసి మన పొట్టు తీసేసి మంచిగా కొంచెం ఆయిల్ వేసేసి మగ్గించుకోవాలి. సేమ్ బీరకాయ పచ్చడి లానే అనమాట. అది మంచిగా మగ్గిపోయిన తర్వాత నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం దానిలో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి అక్కడ మనకి చాలా అనిపిస్తుంది. అది మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే తాలింపు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే మనం తాలింపు ఎక్కువ అయిపోతుంది, ఉప్పు కారాలు ఎక్కువ అయిపోతుంది. అది ఒక చూసుకొని చెక్ చేసుకొని చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం అనుకోని నిల్వ పచ్చడిలో టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తర్వాత పసుపు వేసేసుకొని పొయ్యి మీదకి అయితే దించేసుకున్నాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నల్లేరు పచ్చడి చేసేటప్పుడు చేతికి ఆయిల్ మంచిగా రుద్దుకోవాలి. అది కట్ చేసేటప్పుడైనా చెట్టు కొమ్మ నుండి కట్ చేసుకునేటప్పుడైనా లేదంటే క్లీన్ చేసుకునేటప్పుడైనా చేతికి తప్పకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే చేతి దురద వస్తుందన్నమాట. అదొకటి గుర్తుంచుకోవాలి. తర్వాత చేతి కడుక్కున్నాక కూడా కొంచెం మనము ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి చేతి ఇచ్చింగ్ వచ్చిన ఫీలింగ్ రాదు. తర్వాత తాలింపు చల్లైపోయిన తర్వాత మనకు రుచికి తగినంత మనం చెప్పాను కదా మీకు, ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే ఉప్పు కారం మేము చూసుకోవాలనేసి. ఏ పచ్చడి అయినా దానిలో కావాల్సింది ఆవాలు, జీలకర్ర, మెంతులు, వీటి యొక్క పౌడర్ ఉంటేనే ఆ యొక్క పచ్చడి అనేటువంటి ఫుల్ఫిల్ అవుతుంది కదా. అది కూడా మంచిగా మనము కట్టెల పొయ్యి మీద వేయించుకొని తెచ్చుకున్నాను. కిందికి వచ్చాక మిక్సీ పట్టాను. అసలు మిక్సీ పట్టిన దానికంటే మనకి రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో ఉప్పు, కారము, జీలకర్ర, మెంతుల పౌడర్, ఆవ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని తాలింపు కలిపేసుకున్నాను. ఇక్కడ మనకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తుంది, కానీ మనము అక్కడ నల్లేరు కూడా మగ్గించుకునేటప్పుడు ఆయిల్ వేసుకొని మగ్గించుకుంటాం కదా. ఆల్రెడీ ఆ యొక్క నల్లేరులో కూడా ఆయిల్ ఉంటుంది, సరిపోతుంది. ఆయిల్ వీలైనంత వరకు మనం తక్కువగా తింటేనే మంచిదని నా ఒపీనియన్. ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క నల్లేరుని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. నాకైతే ఒక ఐడియా ఉంది కదా ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది, అందుకే నేను మిక్సీ పట్టకముందే నేను తాలింపు అయితే వేసుకున్నాను. కట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది తెలుసా, ఎందుకంటే నేను పొట్టంతా గీకేసిన తర్వాత కొంచెం అయితే అదొకటి గుర్తుంచుకో. ఫస్ట్ టైం నాకు తెలియక నేను నల్లేరు కట్ చేసుకునేటప్పుడు దానికోసం బాటిల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, చట్నీ పెట్టుకోవడం కోసం ముందే కడిగేసుకొని ఆరబెట్టుకుంటాను అనమాట. అప్పుడు చాలా పెద్ద బాటిల్ తీసుకున్నాను తెలుసా, 1 లీటర్ బాటిల్ తీసుకున్నాను. అప్పుడు నాకు వచ్చింది 200 ml బాటిల్ కూడా ఫిల్ అవ్వలేదు. అదొక చెక్ చేసుకోవాలి. ఇంకా పుణ్యం ఏంటంటే నేను తాలింపు వేసుకోలేదన్నమాట ఆ రోజు. మిక్సీ అయిపోయింది, ఉప్పు కారం తర్వాత కలుపుకున్నాను. ఇదిగో చూడండి, మనం మిక్సీ పట్టుకున్నది ఈ యొక్క తాలింపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నామంటే ఈ యొక్క నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత మనము ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 2-3 నెలల దాకా అయినా నిల్వ ఉంటుంది. దీన్ని అన్నంతో అయినా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, దోశలకైనా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకు కానీ స్నాక్స్ బాక్స్లకు కానీ మనం చపాతీకి రోల్ చేసి ఇచ్చేసామనుకోండి, ఇది పెట్టేసి బాగుంటుంది అనమాట. దానిపైన కొంచెం చీజ్ వేసామంటే. ఈ యొక్క నల్లేరు పచ్చడి చేసిన రోజే ఉసిరికాయ పచ్చడి చేసుకున్నాను, నల్ల కారం కూడా చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఆరోగ్యం చాలా మేలు చేసేది. ఉసిరికాయ కూడా మనకి విటమిన్ ఏ ఉంటుంది, దాంతోపాటు నల్లేరు అనేటువంటిది మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ని అయితే స్ట్రాంగ్ చేస్తుంది. దానికోసం నేను ఏంటంటే చూడండి పిజ్జా దోశను అయితే చేసి ఇచ్చాను. చెప్పా కదా ఇంతకుముందే, దోశ పైన లేదంటే చపాతీ పైన స్ప్రెడ్ చేసుకుంటాను అనేసి. ఇలా దోశ వేసేసుకొని యాక్చువల్గా ఈరోజు ఏం దోశ అంటే ఇదిగోండి, ఇది ఏం దోశ అనుకుంటున్నారు, బ్రౌన్ రైస్తో చేసినటువంటి దోశ. ఈ యొక్క వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది కదా. కానీ బ్రౌన్ రైస్ని మనం డైరెక్ట్గా అన్నం చేసుకొని తినలేము. తినేవాళ్ళు తింటారు, ఫస్ట్ టైం తినేవాళ్ళం అయితే కొంచెం ఇష్టంగా తినలేం కదా, పొట్టుగా ఉంటుందని. అందుకే దోశలు వేసుకున్నాం అనుకునే హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. అందుకని దోశ వేసేసి దానిపైన మనం మంచి ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క నల్లేరు పచ్చడి ఉంది కదా, ఇలా దోశ పైన మంచిగా స్ప్రెడ్ చేసేసి దానిపైన కొంచెం చీజ్, ఆనియన్స్ వేసేసుకొని వేడిగా తిన్నామనుకోండి, ఏ చట్నీ పనికి రాదు తెలుసా. దట్టు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. అటు నల్లేరు పచ్చడి మేలు చేస్తుంది, ఇటు బ్రౌన్ రైస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్ ఇచ్చామనుకోండి పిల్లలకి, వాళ్ళకి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇస్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క నల్లేరు పచ్చడి మన యొక్క బోన్ స్ట్రెంత్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట.
దానివల్ల పిల్లలు ఎంత ఆడినా కానీ అలసిపోరు. ఒకవేళ పడినా చేసినా ఈ రోజుల్లో ఏంటి ఊరికే ఇలా కూర్చున్న దగ్గర పడిపోయినా కానీ పిల్లలు ఆడుతూ ఆడుతూ కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి కదా, అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఏదైనా సమస్య మన వరకు రాకముందే దాన్ని కొంచెం రాకుండా మనము దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సమస్య మన వరకు రాదు కదా. అందుకోసమని ఇదిగోండి దోశ అయితే వీలైనంత వరకు మనము నాన్ స్టిక్ అవాయిడ్ చేస్తూ మనం ఇలా ఇనుప పెంక పైన చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అఖిల్ స్కూల్